అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాదో చిన్న రిక్వెస్ట్. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అరగంట నుండి కాలింగ్ బెల్ మోగుతున్నా వెళ్ళి ఎవరొచ్చారో అని చూడాలనిపించట్లేదు. అయినా అంత ముఖ్యమైన పని మీద వచ్చేవాళ్ళు ఎవరుంటారని? ఎదురింటి శ్రీనివాసరావు లేదా పక్కింటి మూర్తినో అయి ఉంటాడు. ఏముంది, రోజులాగే ఇంకా లేవలేదా? త్వరగా లేగు, అలా మార్నింగ్ వాకింగ్కి వెళ్ళొద్దాం అని అడుగుతారు. ఆయన ముందే చెప్పాను కదా, నాకు బయటికి రావాలనిపించట్లేదని. వాళ్ళ గొడవ వాళ్ళదే కానీ నా బాధ ఎవరికి కావాలి? కాసేపయ్యాక విసుగొచ్చి వాళ్ళే వెళ్ళిపోతారులే అనుకున్నాను. తృప్తిగా భోజనం చేసి ఎన్నాళ్ళైందో. ఆకలి వేసి భోజనానికని కూర్చున్న ప్రతిసారి జానకి గుర్తొచ్చి ముద్ద గొంతు దిగడం లేదు. మందులు వేసుకోవాలి కదా అయ్యగారు, కనీసం ఈ పాలో పండ్లో అయినా తీసుకోండి అని మా పని మనిషి సుబ్బు బలవంతంగా ఇస్తే తప్పట్లేదు. సరైన భోజనం లేక ఒంట్లో నీరసంగా ఉంటుంది. జానకి లేనప్పుడు ఇంకా నేనెవరి కోసం బ్రతకాలి? భగవంతుడా, నన్ను కూడా త్వరగా నీ దగ్గరికి తీసుకెళ్ళు అని వేడుకుంటూ దుప్పటిని తల మీదకి లాక్కొని ఇంకాసేపు నిద్రపోయే ప్రయత్నం చేశాను. కాలింగ్ బెల్ మోగడం ఆగిపోయిందనుకుంటే ఈసారి మొబైల్ ఫోన్ ఆగకుండా రింగ్ అవుతూనే ఉంది. కాలింగ్ బెల్ లాగే విసుగొచ్చి ఫోన్ చేయటం కూడా ఆపేస్తారనుకుంటే 20 నిమిషాలుగా ఫోన్ మోగుతూనే ఉంది. ఇన్నిసార్లు చేస్తున్నారంటే ఏదైనా ముఖ్యమైన పనేమో అనుకుని అయిష్టంగానే దుప్పటి తీసేసి బెడ్ పక్కన టేబుల్ మీద ఉన్న మొబైల్ చేతిలోకి తీసుకొని హలో అన్నాను. అయ్యగారు, ఏమైంది అయ్యగారు? అరగంట నుండి డోర్ కొడుతూ ఫోన్ చేస్తున్నా తీయటం లేదు. మీకేమైందో అన్నీ ఇంత కంగారు పడ్డానో తెలుసా? త్వరగా తలుపు తీయండి అయ్యా అని మా పని మనిషి సుబ్బు ఫోన్ పెట్టేసింది. అంటే అప్పటినుంచి ఆగకుండా బెల్ కొడుతుంది, ఫోన్ చేస్తుంది సుబ్బు అన్నమాట. మరో 2 రోజుల వరకు పనిలోకి రానని చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడే వచ్చేసిందేంటి అని పక్కన నుంచి లేచి వెళ్ళి తలుపు తీసి అదే విషయం సుబ్బుని అడిగాను. ఆలస్యం అవుతుందనుకున్నానయ్య గారు, కానీ మేము వెళ్ళే పని త్వరగానే అయిపోయిందయ్యా. అందుకే నిన్న రాత్రే తిరిగొచ్చామంది. మరి ఈరోజు విశ్రాంతి తీసుకోక అప్పుడే పనిలోకి వచ్చేసావేంటి అడిగాను. మాలాంటి వాళ్ళు 2 రోజులు పనిలోకి రాకుంటేనే జీతంలో కూత పెట్టి ఇంకోసారి ఇలా పనిలోకి రావడం మానేశావంటే వేరే పని వాళ్ళని చూసుకుంటామని చెప్తారు. అలాంటిది మీరేంటయ్య గారు విశ్రాంతి తీసుకోక అప్పుడే పనిలోకి వచ్చామని అడుగుతున్నారు? నేను పనిలోకి రాకుంటే మిమ్మల్ని సమయానికి తిని మందులు వేసుకోమని చెప్పేవాళ్ళు ఉండరనా? అమ్మగారు పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మిమ్మల్ని ఈ మాత్రం కనిపెట్టుకుని ఉండకపోతే ఎలా? పిల్లల దగ్గర ఉంటారనుకుంటే నెల తిరగకుండానే తిరిగొచ్చేశారు. కనీసం ఇక్కడైనా ప్రశాంతంగా ఉంటారనుకుంటే కడుపు నిండా తినట్లేదు, కంటి నిండా నిద్రపోవట్లేదు. చూడండి, నేను లేని ఈ 4 రోజులకే ఎలా అయిపోయారో. వెళ్ళండి అయ్యగారు, వెళ్ళి ముందు మొహం కడుక్కొని రండి, వేడిగా కాసిని పాలు తాగుదురు కానీ అంది సుబ్బు. కాఫీకి బదులు పాలు త్రాగమంటే మళ్ళీ నేను మంచం వెతికేస్తానని అనడంతో కాఫీలు టీలు మానేవని డాక్టర్ చెప్పారు కదయ్యా. సరే మీ ఇష్టం, ఈ ఒక్క రోజుకి కాఫీ తాగుదురు కానీ ముందు వెళ్ళి మొహం కడుక్కోండి అని నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి వేడివేడి కాఫీ రెడీ చేసింది సుబ్బు. సుబ్బు చేసే కాఫీ జానకిచ్చే కాఫీ అంత రుచిగా లేకుండా ఏదో కాసిని కాఫీ నీళ్లు గొంతులో పడితే ఆ తృప్తే వేరు. అయ్యగారు, నేను ఊర్లో ఉన్నప్పుడు ఆదిత్యబాబు ఫోన్ చేసి నాన్న ఎంత చెప్పినా వినకుండా 4 రోజులకే తిరిగి ఇండియాకి వచ్చేసరని బాధపడుతున్నా అయ్యగారు. మీరు ఇక్కడ ఒంటరిగా ఉంటే వాళ్ళకు కూడా కంగారుగానే ఉంటుంది కదా. కొత్తలో అలాగే ఉంటుంది, కొన్నాళ్ళు పోతే అలవాటయ్యేదానికి. అలా తిరిగి వచ్చేసారేంటయ్యా అడిగింది సుబ్బు. ఏం చేయమంటావు, మీ అమ్మగారి జ్ఞాపకాలతో నిండి ఉన్న ఇంటిని వదిలి వెళ్ళటం ఇష్టం లేకుండా పిల్లలు బలవంతం చేయడంతో కాదనలేకపోయాను. కానీ పిల్లలు స్కూళ్ళకి వెళ్ళి నా కొడుకు కోడలిద్దరూ
ఆఫీస్‌లోకి వెళ్ళాక ఆ ఒంటరితనం మరింత ఇబ్బందిగా అనిపించింది. ఇరుగు పొరుగు చూద్దామన్నా మన వాళ్ళెవ్వరూ కనిపించరు. శని ఆదివారాల్లో అయినా అందరూ ఇంటి పట్టునే ఉంటారనుకుంటే అది లేదు. డాన్సు, మ్యూజిక్ క్లాసులున్నాయంటూ పిల్లలు వెళ్ళిపోవటం, పెండింగ్ వర్కు, ఇంట్లోకి కావలసినవి తెచ్చుకోవటం అంటూ కొడుకు, కోడలు మిగతా రోజుల కన్నా ఆ 2 రోజులు తీరిక లేకుండా గడుపుతారు. ఏంటో అక్కడ ఆ నరకంలో కంటే జానకి లేని ఇంట్లోనే ఒంటరిగా గడపడం మేలనిపించి వచ్చాను సుబ్బు అని చెప్పాను. అది సరేనయ్యా, మీకు నచ్చిన చోటే ఉండండి కానీ ఎన్నాళ్ళనిలా సరిగా పోషణ చేయకుండా, సమయానికి మందులు వేసుకోకుండా ఉంటారు? మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఆదిత్య, అజయ్ బాబు అక్కడ కంగారు లేకుండా ఉంటారు అంది. నేను అవును అన్నట్లుగా మౌనంగా తలడించాను. వంట పూర్తి చేసి వెళ్తాను. కనీసం ఈ రోజైనా కడుపునిండా తింటారా? లేదంటే మధ్యాహ్నం మళ్ళీ నన్ను రమ్మంటారా? అడిగింది సుబ్బు. వద్దు వద్దు. అసలు నీకు బోలెడు పనులు. మళ్ళీ రావటం వద్దు. నేనే తింటానులే అన్నాను. అలా గంట తర్వాత సుబ్బు బ్రేక్‌ఫాస్ట్, భోజనం తయారు చేసి అన్నీ టేబుల్ మీద సర్ది వెళ్ళిపోయింది. కాసేపటికి స్నానం పూర్తి చేసుకొని సుబ్బు పదే పదే చెప్పిన మాటలే గుర్తొచ్చి టిఫిన్ చేద్దామని డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్నాను. కడుపు నిండా తిందామని ప్లేట్లో 4 ఇడ్లీలు పెట్టుకున్నా సగం ఇడ్లీ తినేసరికి ఇడ్లీ కారంలో ఇంకాస్త నెయ్యి వేసుకోండి అని కొసరి కొసరి వడ్డించే జానకి మాటలు గుర్తొచ్చి తినాలనిపించలేదు. నా పేరు సుబ్రహ్మణ్యం. ఓ ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టర్గా పనిచేసి సంవత్సరం క్రితమే రిటైర్డ్ అయ్యాను. 4 నెలల క్రితం నా భార్య జానకి నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. జీవితాంతం నాకు తోడుగా ఉంటానని పెళ్లినాడు నాకు చేసిన ప్రమాణాలని మర్చిపోయి నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయింది. నాకింకా గుర్తుంది. మరో 2 రోజుల్లో నేను రిటైర్డ్ కాబోతున్నానని ఆ రోజు బాధపడుతుంటే జానకి, ఇంతకాలం వృత్తి బాధ్యతలంటూ కష్టపడింది చాలదా? పిల్లలిద్దరినీ బాగా చదివించాం. కష్టపడి చదువుకునే వాళ్ళు మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళు చేశాం. ఇక మన బాధ్యతలన్నీ తీరిపోయినట్టే. ఇన్నాళ్ళు వాళ్ళ కోసమే బ్రతికాం కదా! ఇక నుంచి మీకు నేను, నాకు మీరు అన్నట్టుగా బ్రతకడానికి ఓ మంచి అవకాశం వచ్చిందని సంబరపడక అలా బాధపడతారేంటి? ఎప్పటినుంచో అనుకుంటున్నాం కదా! తీర్థయాత్రలకు వెళ్ళాలని. మీరు రిటైర్ అయిన వెంటనే వెళ్దామండి. అలాగే మన పిల్లలిద్దరూ మీరు ఎప్పుడు రిటైర్డ్ అవుతారా? మనిద్దరం కలిసి వాళ్ళ దగ్గరికి ఎప్పుడొస్తామని ఎదురు చూస్తున్నారు కదా! కొన్ని రోజులు పిల్లల దగ్గర కూడా ఉండొద్దామండి. అలాగే మీరెప్పటినుంచో అంటున్న కూరగాయలు, నేను ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రంగురంగుల పూల మొక్కలు కూడా పెంచుకుందాం అని రిటైర్మెంట్ తర్వాత జీవితాన్ని ఎంతో అందంగా చూపించి, నేను రిటైర్డ్ అయ్యే సంవత్సరమైనా కాకముందే అప్పుడప్పుడే జీవితాన్ని మేము అనుకున్న విధంగా ఆస్వాదిస్తున్నాం అనుకుంటున్న లోపే క్యాన్సర్ అనే మహమ్మారి జానకిని అన్యాయంగా బలి తీసుకుంది. ఉన్నట్టుండి జానకి నాకు దూరం కావడంతో ఇప్పటికీ తను లేదని నిజం నేనింకా జీర్ణించుకోలేకపోతున్నాను. సరిగా తినాలనిపించట్లేదు, నిద్ర పట్టట్లేదు. అంతకు ముందులా ఉదయం, సాయంత్రం మా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్‌తో కలిసి వాకింగ్‌కి వెళ్ళాలనిపించట్లేదు. ఈ 4 నెలలుగా సరైన తిండి లేక శరీరం అంతా నీరసించిపోయింది. ఎన్ని సౌకర్యాలున్నా జానకి లేని జీవితం వృధా అనిపిస్తుంది. ఆ భగవంతుడు నన్ను కూడా జానకి దగ్గరికి పంపించే రోజు కోసం ఎదురు చూస్తూ రోజులు వెళ్ళదీస్తున్నాను. ఇంతలో మళ్ళీ ఎవరో కాలింగ్ బెల్ కొట్టిన శబ్దానికి ఈ లోకంలోకొచ్చి మెల్లగా వెళ్ళి తలుపు తెరిచాను. ఎదురుగా వల్లి నన్ను చూడగానే ఎలా ఉన్నారు అంకుల్ అని హత్తుకొని, మీరిక మీదట అమెరికాలోనే శాశ్వతంగా ఉంటారనుకున్నాను కానీ 4 రోజుల క్రితం సుబ్బు ఫోన్ చేసి చెప్తే తెలిసింది మీరు తిరిగి ఇండియాకొచ్చారని. ఏంటి అంకుల్, ఇంకొన్నాళ్ళు ఉండకుండా అప్పుడే తిరిగొచ్చేశారు? మీరు సరిగా భోజనం చేయటం లేదని సుబ్బు చెప్పింది. ఇలా అయితే ఎలా అంకుల్? మీరు మీ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా బాధపడుతూ కూర్చుంటే ఆంటీ ఆత్మ శాంతిస్తుందా? ఆంటీ ఎక్కడున్నా తన మనసంతా మీ మీదే ఉంటుంది. ఇందాక ఇంట్లోకి వస్తుంటే చూశాను. బయట బాల్కనీలో
జానకి ఆంటీ ఎంతో ఇష్టంగా పెంచుకునే పూల మొక్కలన్నీ అలా వాడిపోయాయి. సుబ్బుకు చెప్పి ఆ మొక్కలన్నిటికీ కాసిన్ని నీళ్లు పోయకపోమన్నారా అంది వల్లి. నిజమే కదూ! జానకి ఎంతో ఇష్టంగా పెంచుకున్న పూల మొక్కలు అలా వాడిపోతుంటే చూస్తూ ఉన్నానే తప్ప నీళ్లు పోయాలనే ఆలోచనే రాలేదేంటి? ఈ విషయం నాకు మరొకరొచ్చి చెప్తే కానీ పట్టని పరిస్థితిలో ఉన్నానని నా మీద నాకే కోపం వచ్చింది. వల్లి కాసేపుండి అప్పటికే మధ్యాహ్న సమయం కావటంతో దగ్గరుండే పోషణ వడ్డించి టాబ్లెట్స్ తీసిచ్చి వేసుకోమంది. సాయంత్రం 4 అయ్యేసరికి పిల్లలు స్కూల్ నుండి వచ్చే సమయం అవుతుందని నాకు అన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయింది. కాసేపటికి సుబ్బు రాత్రికి వంట చేయడానికి వచ్చింది. వల్లి చెప్పిన విషయం గుర్తొచ్చి, సుబ్బు, బాల్కనీలో మొక్కలన్నీ వాడిపోతుంటే నీళ్లు పోయట్లేదేంటి? జానకి ఉంటే ఎంత బాధపడేది. ముందు ఆ మొక్కలంటికి నీళ్లు పోసిరా అని చెప్పాను. ఆ పనేదో మీరే చేయొచ్చు కదా అయ్యగారు. అసలే ఉదయం నుంచి పని చేసి చేసి నా కాళ్ళు చేతులు లాగుతున్నాయి అంటంతో నాకే మొక్కలకు నీళ్లు పోయడం తప్పలేదు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే చూస్తే మొక్కలన్నీ తిరిగి ప్రాణం పోసుకున్నట్టు కనిపించడంతో వాటికి రోజు నీళ్లు పోయటం అలవాటు చేసుకున్నాను. వారం రోజుల్లోనే వాటికి అందమైన రంగురంగుల పూలు పూసాయి. వాటిలో జానకి కనిపించింది, నవ్వుతూ నా వైపే చూస్తున్నట్టు. ఆ రోజు నుండి మొక్కలకు నీళ్లు పోస్తున్న ప్రతిసారి ఏదో మంచి పని చేస్తున్న తృప్తి కలిగేది. ఎన్ని చేసినా జానకి లేని లోటు తీరనిది. తనని తలుచుకుంటూ ఇంకా ఎన్ని రోజులు ఈ ఆలోచన నుండి బయటపడాలని ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నా. మధ్య మధ్యలో ఫోన్ చేసి వల్లి నా బాగోగులు తెలుసుకుంటూనే ఉంటుంది. అలా ఉన్నట్టున్న రోజు వల్లి వచ్చింది. తన పక్కన ఓ అబ్బాయి కనిపించాడు. సుమారు 10-11 ఏళ్ల వయసు ఉంటుంది. తనకి తెలిసిన వాళ్ళ అబ్బాయి అనుకున్నాను. కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడి, అంకుల్, ఈ అబ్బాయి పేరు అభి, నా ఫ్రెండ్ కొడుకు. వారి క్రితం వీళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఓ యాక్సిడెంట్లో పోయారు. నా అనేవాళ్ళు చీరతీసే బంధువులు ఎవరూ లేకపోవడంతో వారం రోజులుగా నా దగ్గరే ఉంటున్నాడు. మీకు తెలుసు కదా అంకుల్, ఆయనది అంతంత మాత్రం ఉద్యోగమేనని. మా పిల్లలిద్దరినీ పెంచి పోషించడమే కష్టంగా ఉంది. మళ్ళీ వీరిని అంటే అని కాసేపు ఆగి, ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించొచ్చు కానీ ఎవరూ లేని అనాథలాగా ఉండటం ఎంత నరకమో తెలిసిన దాన్ని. అందుకే మీరు వీడికి ఆశ్రయం కల్పిస్తారేమో అని తీసుకొచ్చాను అంకుల్. మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టడు. ఇంత అన్నం పెడితే చాలు, ఒంటరిగా ఉన్న మీకు తోడుగా ఉంటాడు అంది వల్లి. వల్లి మాటలకు ఆశ్చర్యపోయి, ఏంటి, వీడి బాధ్యతని నేను తీసుకోవాలా అన్నాను. ఇబ్బంది ఏమీ ఉండదు అంకుల్, మేమంతా తోడుగా ఉంటాం కదా అని వల్లి భరోసా ఇచ్చింది. వల్లి అంతలా అడుగుతుంటే కాదనలేకపోయా. చెయ్యబోయేది మంచి పని, ఎలా కాదని చెప్పగలను? పైగా మగపిల్లాడు, అందులో నాకొచ్చిన ఇబ్బంది ఏంటి అని. సరేనమ్మా, ఇప్పటి నుంచి అభి బాధ్యత నాది, నువ్వేం కంగారు పడకు అని చెప్పాను. ఆ మరుసటి రోజు అభిని తీసుకుని వెళ్ళి తనకు కావలసిన బట్టలు, వస్తువులు కొనిచ్చాను. ఇంటికి దగ్గరలో ఉన్న ఓ స్కూల్లో 6వ తరగతిలో జాయిన్ చేశాను. ఆ రోజు నుంచి అభితో ఉదయం సాయంత్రం చక్కగా కాలక్షేపం అయ్యేది. ఉదయాన్నే లేచి అభి నేను కలిసి మొక్కలకు నీళ్లు పోయటం, సుబ్బుకు వంట పనిలో సహాయం చేయడం చేస్తుండేవాళ్ళం. అలా కొన్ని రోజులు గడిచాయి. అప్పుడప్పుడు ఇంకా జానకి లేని లోటు తెలిసి బాధగా అనిపించేది. ఆ మిగిలిన సమయం కూడా ఏదైనా వ్యాపకం ఉంటే బావుండని నా మనసులో ఆలోచన వచ్చి రాగానే నా కొడుకు ఆదిత్య దగ్గరుండి ఫోన్. నాన్న, రాహుల్ వాళ్ళ నాన్నగారు కొత్తగా స్కూల్ ఏదో పెడుతున్నారట. అందులో మ్యాథ్స్ టీచర్ పోస్ట్ ఖాళీగానే ఉందట. రాహుల్ వాళ్ళ నాన్నగారితో మాట్లాడాను. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీ నాన్న లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్ మా స్కూల్లో మా అందరితో కలిసి పనిచేయటం చాలా సంతోషంగా ఉంది అని. మీకు ఖాళీగా ఉండననే భావన లేకుండా కాలక్షేపంగా ఉంటుంది కదా అనడంతో నాకు చాలా సంతోషం వేసింది. ఆ రోజు నుంచి అంతకు ముందులానే లెక్కల మాస్టర్గా కొనసాగుతూ, మరోవైపు
అవి బాధ్యతలో చాలా బిజీగా అయిపోయాను. అలా సంవత్సరం గడిచింది. ఆదిత్య, అజయ్‌లు నన్ను చూడటానికి భార్య, పిల్లలతో సహా ఇండియాకొచ్చారు. పిల్లలంతా రావటంతో చిన్నగా ఓ పార్టీ అరేంజ్ చేశాను. మా అపార్ట్మెంట్ వాళ్ళని, వల్లి ఫ్యామిలీ, నేను పనిచేస్తున్న స్కూల్ స్టాఫ్‌ని ఇన్వైట్ చేశాను. జానకిపోయిన బాధలో జీవితం మీద విరక్తి కలిగి ఉన్న నాకు ఎప్పటికప్పుడు ధైర్యం చెప్తూ, జీవితం మీద నాకు మళ్ళీ ఆశలు చిగురించేలా సహాయం చేసిన నా చుట్టూ ఉన్న వాళ్ళకి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకున్నాను. ఆ రోజే తెలిసింది దాని అంతటికీ కారణం వల్లి అని. భార్య పోయిన బాధలో ఉన్న నేను ఏమైపోతానో ఏమో అని చూడలేక నన్ను తిరిగి మళ్ళీ మామూలు మనిషిని చేయడానికి ఇవన్నీ వల్లి చేసిన ఏర్పాట్లని తెలిసింది. మొక్కలను పెంచడం, అభి బాధ్యత తీసుకోవడం, నా పరిస్థితి బాగా లేదని ఆదిత్యకి చెప్పి ఏదైనా ఉద్యోగం చూడమని. వాళ్ళందరూ వీటన్నిటికీ కారణం వల్లిని అని చెప్తే ఆశ్చర్యం వేసింది. నాకు తోడుగా ఉండటం కోసం అభిని ఏదో అనాథ ఆశ్రమం నుండి దత్తత తీసుకుని తన బాధ్యత నాకు అప్పగించి నన్ను కనిపెట్టుకుని ఉండేలా చేసింది. వల్లి ఒత్తిడి చేయడంతో ఆదిత్య నాకు ఉద్యోగం చూశాడని తెలిసింది. వల్లి చేతులని నా 2 చేతుల్లోకి తీసుకొని, ఎందుకమ్మా ఈ అంకుల్ అంటే నీకు ఇంత అభిమానం? నా కోసం ఇంత చేసి కూడా ఇలా ఏమీ ఎరగనట్టు మౌనంగా ఉండిపోయావేంటి? అడిగాను. అందుకు వల్లి, మీ దగ్గర ఓ 10 సంవత్సరాలు పనిచేసిన పనావిడ కూతున్ననే ఒకే ఒక్క కారణంగా నా చిన్న వయసులోనే మా అమ్మా నాన్నలు పోతే నన్ను చేరదీసి చదువు చెప్పించి మీ చేతుల మీదుగానే పెళ్లి చేసి నాకింతటి జీవితాన్నిచ్చారు. మీరు నాకు కన్న తండ్రితో సమానం. నిజానికి మిమ్మల్ని మా ఇంట్లోనే ఉంచి చూసుకోవాలనుకున్నాను కానీ ఇన్నేళ్ళు విలాసవంతంగా బ్రతికిన మీరు మాలాంటి వాళ్ళ ఇంట్లో ఉండగలరో లేదోనని, అలాగని మిమ్మల్ని ఒంటరిగా వదిలేయలేక ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అంకుల్. మీరు జానకి ఆంటీ నాకు చేసిన సహాయం ముందు ఇదెంత? మీరు సంతోషంగా ఉంటే నాకంతే చాలు అంది వల్లి. అవునానా, మీరు అమెరికా నుండి తిరిగి ఇండియాకి వచ్చేసాక మిమ్మల్ని ఒంటరిగా వదిలేయటం ఇష్టం లేక నేను, అజయో అమెరికా నుండి శాశ్వతంగా ఇండియాకి తిరిగొద్దాం అనుకున్న సమయంలో వల్లి వద్దని మాకు నచ్చచెప్పి మిమ్మల్ని తిరిగి సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత నాదని చెప్పి ఈరోజు మీరు తిరిగి సంతోషంగా ఉండటానికి కారణమైంది అని చెప్పాడు ఆదిత్య. మీ ఆంటీ నాతో ఎప్పుడూ అనేదమ్మా, మనకు కూతురు పుట్టుంటే బాగుండు అని. ఈ రోజుతో ఆ లోటు తీరిపోయిందమ్మా అని వల్లిని నా గుండెలకు హత్తుకున్నాను. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.